నమస్తే వెల్కమ్ టు ఖమ్మం 360 అర్హుల జాబితాలో అనర్హులు ఖమ్మంలో వెలుగుమట్ల బాధితులు కలెక్టరేట్లో ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ కాలనీలో ఆల్రెడీ ఇళ్లు ఉన్న వారికి మళ్లీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఏళ్ల తరబడి నివసిస్తున్న వారికి మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అర్హులకే పట్టాలు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. 80,000 విలువ చేసే మిర్చి చోరీ. కారెపల్లి మండలం గరిటపల్లికి చెందిన బానోత్ మత్రు అనే రైతు ఆయన పొలంలో మిరపకోత అనంతరం కళ్లంలో ఆరబోసిన సుమారు 4 క్వింటాల మిరపకాయలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. సుమారు 80,000 విలువ చేసే మిరపకాయలు అదృశ్యమయ్యాయని రైతు ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. మార్కెట్లో నేటి ధరలు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి మిర్చి ధరలు: కింటా ఏసీ మిర్చి ధర 19,300, కొత్త మిర్చి ధర 19,325, పత్తి ధర 7,350గా జెండాపాట పలికింది. కాగా కొత్త మిర్చి ధర మాత్రం 25 రూపాయలు తగ్గింది. ధరలు పెంచాలని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అధికారులు రైతుల మధ్య వివాదం. పినపాక మండలం బందగిరి నగర్లో పోడు భూముల వివాదం తారాస్థాయికి చేరుకుంది. అసలు ఈ వివాదానికి గల కారణం అటవీ భూముల రక్షణ కోసం అధికారులు, సాగు భూమి కోసం రైతులు పట్టుబడడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అధికారులు జేసీబీలతో కందకాలు తవ్వడం ప్రారంభించడంతో రైతులు తాము ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై స్పందించిన డీసీసీ అధ్యక్షుడు, వెలుగుమట్ల బాధితులలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలతో పాటుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇచ్చిన గడువు కంటే ముందే పట్టాలు పంపిణీ చేశారని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా నిరుపేదలను గుర్తించి 311 కుటుంబాలకు గాను ఇంటి స్థలాల పట్టాలు మరియు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని, ఇది ప్రజాప్రభుత్వమని ఆయన తెలిపారు. దీక్ష విరమించిన కవిత. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అర్హులైన బాధితులకు పట్టాలు అందించడంతో కవితకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడంతో ముగించారు. కవితతో పాటు విశారదన్ మహారాజ్ కూడా దీక్ష విరమించారు. గోదాముల్లో తనిఖీలు. నేలకొండపల్లిలో గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రాష్ట్రంలో 500 కోట్లతో 50 గోదాముల నిర్మాణం చేయనున్నట్లు ఆయన తెలిపారు. బియ్యం స్టాక్ రికార్డులను పరిశీలించి రానున్న సీజన్ పంట ఉత్పత్తుల నిల్వకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు. ఏదులాపురం 30వ వార్డుకు చెందిన తలారి రాధాకృష్ణ అనే వ్యక్తి షాప్కు విద్యుత్ సరఫరా కోసం ఉపేందర్ ఇంటి నుంచి కనెక్షన్ తీసుకున్నారు. విషయం తెలిసిన ఉపేందర్ ఇంటి నుంచి సరఫరా నిలిపివేయడంతో రాధాకృష్ణ ప్రశ్నించగా కులం పేరుతో దూషించి దుకాణ సామాగ్రి ధ్వంసం చేయగా రాధాకృష్ణ, ఉపేందర్ మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. సిఐ రాజు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్యాస్ గండం. యుద్ధ ప్రభావంతో గ్యాస్ ఏజెన్సీ సరఫరా నిలిపివేయడంతో ఖమ్మం జిల్లాలోని హాస్టల్స్ లో నెలకొన్న భోజన పరిస్థితికి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించి వసతి గృహాలకు నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ముందస్తు నిల్వలు చేపడుతున్నామని డీబీసీడీఓ జ్యోతి తెలిపారు. కారు లారీ ఢీ. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో తల్లాడ రోడ్లో వేబ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మండపేట రామచంద్రాపురం గ్రామం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో 4 ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని హాస్పిటల్కు తరలించి దర్యాప్తు చేయనున్నారు. సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. రేజర్లకు చెందిన సాలి నాగేశ్వరరావు, పినబల్లికి చెందిన పానెం సులోమన్ ఇద్దరు వేర్వేరు బైకులపై సత్తుపల్లి వెళ్తుండగా బేతుపల్లి నుంచి వస్తున్న లారీ టర్నింగ్ వద్ద వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందగా పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యం వద్దు. ఖమ్మం నగరపాలక సంస్థ ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 6వ రోజు ప్రజాపాలన క్రమంగా వేగంగా సాగుతుంది. మున్సిపల్ కమిషన్ అభిషేక్ అగస్ట్ వివిధ విభాగాల్లో జరుపుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. పనులు గడువులోగా పూర్తి చేయాలని, పౌర సేవల్లో నిర్లక్ష్యం వద్దు అని ఆయన తెలిపారు. వంట గ్యాస్ ధరల పెంపుపై సిపిఐ నిరసన. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం కాజీరావుగూడెంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లను భుజాలపై మోస్తూ రోడ్డుపై కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సిలిండర్ ధర 500 ఉండగా ఇప్పుడు 1000కి పెరిగిందని నాయకులు ఆరోపించారు. ధరలు తగ్గించాలని వారు కోరారు.